పరకామణి చోరీ కేసు ఇది ఎక్కడికెక్కడికో తిరిగి ఎక్కడికెక్కడికో పోతూ ఉన్నట్టుంది యాక్చువల్‌గా. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం, దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, హైకోర్టులో ఆ లోక్ అదాలత్‌లో చేసుకున్న సెటిల్మెంట్‌ను పక్కన పెట్టడం, సిఐడి విచారణకు ఆదేశించడం. ఆ తర్వాత ఇదంతా టార్గెట్ ఓరియెంటెడ్‌గా విచారణ జరుగుతూ ఉన్నారు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉండడం. మరో సెక్షన్ ఆఫ్ మీడియా కూడా కేవలం కొందరినే టార్గెట్గా చేసి వరుసపెట్టి కథనాలు ప్రచురించుకుంటూ ఉండడం. మధ్యలో ఇందులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి సతీష్ కుమార్ సిఐ గారు అనుమానాస్పదంగా తాడిపత్రి దగ్గర చనిపోవడం, తాడిపత్రి గుంతకల మధ్యలో అనుకుంటా అక్కడ చనిపోవడం. చివరికి ఇదే మీరంటే మీరని చెప్పి ఒకరి మీద ఒకరు వేసుకొని చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తర్వాత మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేసరికి రాత్రికి బయటకు వచ్చేసారు అనుకోండి. అసలు ఆ సతీష్ కుమార్ ఆ మరణం కేసు ఏమైందో, ఎట్లా చనిపోయారో ఏమో అది అంతా కనుక పక్కకి వెళ్ళిపోయి ఆ విషయం ఏమీ తెలియకపోయి అండ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వాళ్ళ సొంత మీడియా ఫస్ట్ నుంచి ఇందులో టార్గెట్ చేస్తూ వచ్చిండేది టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని. ఆ పరకామణి చోరీ కేసు సెటిల్ చేసుకున్నప్పుడు అది జరిగినప్పుడు ఈయన్ని అసలు నేను ఆ బాధ్యతల్లోనే లేను అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పటికీ 1-2 సార్లు మీడియా ముఖంగా కూడా చెప్పినట్లున్నారు. అయినా కూడా వీళ్ళు ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని, మరీ ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ అయితే ఇంకా తిరుమల గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ విషయాలు బయట పెడుతున్నా, ఏం మాట్లాడుతున్నా తన టార్గెట్గా కానీ చెలరేగిపోతున్నారు. నోటికి ఏది వస్తే అది మొత్తం కదా స్క్రిప్ట్ రైటర్లుగా కోట్లు ఇస్తారు. ఆ కోట్లు వేసుకుని వాళ్ళు మొత్తం ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఇరగదీసేస్తూ ఉంటారు ఆ ఛానళ్ళల్లో కూర్చొని. సో అటువంటి స్క్రిప్ట్ రైటర్లకు ఇంకా పెద్ద పని పడింది ఈసారి. బహుశా ఈ స్క్రిప్ట్ రైటర్లు సరిపోరేమో, మరికొందరికి జూనియర్ ఆర్టిస్టులకు కోట్లు వేసి కూర్చోబెట్టాల్సిన అవసరం వచ్చినట్లుంది వాళ్ళ ఛానల్స్లో. ఎందుకని ఇదే పరకామణి కేసులో తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈరోజు సాయంత్రం విచారణకు రండి అని చెప్పి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు పరకామణి కేసులు విచారణకు వెళ్తూ ఉన్నారు. ఇంకా అందుకే అయిపోయి స్క్రిప్ట్ రైటర్లు ఇప్పుడు కోర్టు తగిలేసుకున్న స్క్రిప్ట్ రైటర్లు సరిపోరు, వాళ్ళకి ఇంకా మరింతగా, ఎందుకంటే ఒక రేంజ్లో చెలరేగిపోవాలి కదా. ఇంకెవరికైనా పనికిమాలిన వాళ్ళకి ఆ కోర్టులు తగిలించి ఆ స్క్రిప్ట్ రైటర్లు కూర్చోబెట్టండి, నోటికి ఏది వస్తే అది మాట్లాడమే ప్రధానమైన క్వాలిటీ. ఇంకా ఈరోజు సాయంత్రం ఆయన విచారణకు పోయిన దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంకా తర్వాత నెక్స్ట్ 10 రోజుల పాటు ఇంకా మొత్తం ఏమీ లేని దాన్ని 10ఇంతలు, 1% ఉన్న దాన్ని 100ఇంతలు, ఏమైనా 10% ఉన్న దాన్ని 1000ఇంతలుగా ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేయాలి కదా. మీరు సాయంత్రం చూడండి, ఇంకా చెలరేగిపోయి ఇంకా పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డికి రేపు ఎల్లుండి ఉరి తీస్తున్నారని హెడ్డింగ్లు పెట్టి డిబేట్లు పెట్టకపోతే వాళ్ళు మీరు చూడండి. మొత్తం మీద డిసెంబర్ 2వ తేదీలోపు హైకోర్టు అయితే పరకామణి కేసులో హైకోర్టుకు విచారణ సంస్థ ఒక నివేదిక సమర్పించాల్సి ఉంది. దీంట్లో అసలైన వాళ్ళని ఇంకా విచారణకే పిలవడం లేదు అని చెప్పి ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్న విచారణ సంస్థ వాటి మీద ఏమీ దృష్టి పెట్టినట్లేదు. కానీ మొత్తం మీద టార్గెట్ ఓరియంటెడ్గా విచారణ అనే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. బట్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మనకైతే తెలియదు. కానీ బట్ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో అయితే వాళ్ళకి కావాల్సిన కథనాలు వాళ్ళైతే రోజు రాసుకుంటూ పోతూనే ఉన్నారు. కోర్స్ లేండి, వాళ్ళు ఏం రాసుకున్నా, వాళ్ళు ఏం మాట్లాడినా అది లోక కళ్యాణం కోసమే కాబట్టి వాళ్ళకన్నీ ఒక స్పెషల్ రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం రాసుకున్నా, ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత విషయం చిమ్మినా ఆ హక్కు కేవలం వాళ్లకు మాత్రమే ఉంటుంది అని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతారు. వ్యవస్థలు కూడా కొన్నిసార్లు బలంగా నమ్ముతాయి, అది వేరే విషయం.